మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేళ్ల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. బెయేర్షెబాలో వీరిని న్యాయాధిపతులుగా సమూయేలు నియమించాడు. అయితే అతని తండ్రి అనుసరించినటువంటి అంటే ఇద్దరు కుమారులు ఎవరైతే ఉన్నారో వారి తండ్రి అనుసరించినటువంటి నీతి న్యాయములను అనుసరించకుండా వీరు తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సమూయేలు బ్రతికిన దినములన్నిట ఒక గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా, శత్రువులు ఎవరు కూడా ఇజ్రాయెల్ మీదకి రాకుండా తానే ఓ కంచెలాగా ఉన్నాడని చెప్పాలి. అయితే అతని కుమారులు ధనాపేక్ష కలిగి లంచములు తీసుకుంటూ న్యాయమును, తీర్పును మారుస్తూ కనబడుతున్నారు. ఎంత బాధాకరమైన విషయం ఇది. యోవేలు అంటే యెహోవా దేవుడు అని అర్థం. అబియా అంటే దేవుడే నా తండ్రి అని అర్థం. లేదా దేవునితో ఒక వ్యక్తి కలిగి ఉండవలసినటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని అబియా అనే మాట సూచిస్తుంది. వారి చెడుతనం ఎంతగా పెరిగిందంటే ఇజ్రాయేళ్ల పెద్దలు సమూయేలు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. నీ వలే నీ పిల్లలు నీతి న్యాయములను అనుసరించి జరిగించడం లేదు కనుక ఇక మాకు న్యాయాధిపతులు అవసరం లేదు, మాకు ఈ వ్యవస్థకు వేరుగా ఎవరైనా ఒక రాజును మాకు మీరు నియమించండి అని అడుగుతున్నారు. ఇలా వీరి గురించి చదువుతూ ఉండగా సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏలీ కుమారులు జ్ఞాపకం వస్తున్నారు. వారి గురించిన ఇంట్రడక్షన్ మీరు చూడండి. 2వ అధ్యాయంలో 12-13 వచనాల్లో ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని రాయబడింది. కొంతమంది పేర్లు వింటేనే క్రైస్తవ సమాజంలో అలాంటి పేర్లు మనకు మచ్చుకైనా కనపడవు. ఎందుకంటే ఆ పేరు వింటేనే ఆ క్యారెక్టర్ జ్ఞాపకం వస్తుంది కనుక ఆ పేరు అంటే భయపడతారు. వాస్తవంగా ఫీనెహాసు అంటే ఫేస్ ఆఫ్ ట్రస్ట్ అని కూడా ఒక అర్థం ఉంది. ఈ పేర్లు బైబిల్లో మనకు ఎక్కువగా కనపడవు, కానీ సంఖ్యాకాండంలో మర్చిపోజాలని ఒక అంశం 25వ అధ్యాయంలో మనకు ఫీనెహాసు కనపడతాడు. ఆ ఫీనెహాసు అహరోను మనుమడైనటువంటి ఎలియాజరు కుమారుడు. ఇజ్రాయేల్ ప్రజలు సిత్తీములో దిగి ఉన్నప్పుడు మోయాబురాలతో వ్యభిచారం చేస్తూ ఉండగా దేవుని ఉగ్రత వారి మీదకి రగిలింది. ఇజ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు. ఇది గమనించిన ఫీనెహాసు ఈట చేత పట్టుకొని వెళ్ళి ఆ పడక గదిలో ఆ పురుషుడు స్త్రీతో కలిపి భూమిలోకి దిగినట్టుగా ఈటను గుచ్చాడు. దేవుడు ఈ ఫీనెహాసు గురించి 3 మాటలు చెప్పాడు. దేవుడు ఓడ్చజాలని దానిని అతడు ఓడ్చలేదు అని, దేవుని విషయములందు అతడు ఆసక్తి గలవాడు అని, ఇజ్రాయేలు నిమిత్తము అతడు ప్రాయచిత్తం చేశాడు అని. దేవుడు అతను చేసిన దానికి ప్రతిఫలంగా అతనితో అతని కుటుంబముతో నిత్యమైన యాజక నిబంధనను చేశాడు. చూడండి, ఈ ఫీనెహాసుకు ఆ ఫీనెహాసుకు ఎంత వ్యత్యాసం ఉందో. అక్కడ ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అతని సాక్ష్యమంతా ఈ కుమారులు పాడు చేశారు. ఇక్కడ సమూయేలు గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇతనికి దుఃఖకరంగా వృద్ధాప్యములో కుమారులు ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక 2 విషయాలు ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే హోఫ్నీ ఫీనెహాసుల విషయంలో ఏలీకి కూడా దేవుడు హెచ్చరిక చేశాడు. మీరు సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 13వ వచనం గమనించగలిగితే, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారికి అడ్డగించలేదట. గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను అంటాడు. ఏదో స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చాడు, కానీ లోబడేంతగా గద్దింపలేదు, అడ్డగించలేదు అని దేవుడే కంప్లైంట్ చేస్తున్నాడు ఏలీ మీద. అయితే ఇటువంటి కంప్లైంట్ మనము సమూయేలు జీవితంలో చూడం. హోఫ్నీ ఫీనెహాసులంత దుర్మార్గులు కాకపోయినా లంచపుచ్చుకొని న్యాయం తీర్చడం గొప్ప నేరం కదా. నేను ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే, కొన్ని సందర్భాల్లో పేరెంటింగ్ అనేది తప్పిపోవచ్చు. కొంతమంది కుమారులు లేదా కుమార్తెలు ఇలాంటి సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. 100 కుటుంబాలు, 2 కుటుంబాలు చూస్తుంటాం. మా తల్లి కారణంగా లేదా మా తండ్రి కారణంగా మా కుటుంబము, మా జీవితాలన్నీ కూడా పాడైపోయాయని చెప్పే విషయాలు కూడా మనం వింటూ ఉంటాం. అయితే అంతకు మించి మరి ఎక్కువగా యవనస్తుల జీవితాల్లో, పిల్లల జీవితాల్లో వారిని బట్టి కుటుంబాల్లో కలిగే బాధ, తల్లిదండ్రులకు కలిగేటువంటి దుఃఖమే ఎక్కువగా మనకు కనబడుతుంది.
ఓ కుటుంబ వ్యవస్థ ఎలాగుండాలి అంటే, పిల్లల అంశం వచ్చింది కనుక సామెతల్లో 17వ అధ్యాయంలో చక్కగా ఒక మాట ఉంటుంది. కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. కొద్దిగా నేను మార్చి మాట్లాడతాను. కుమారులు తల్లిదండ్రులకు ఒక కిరీటం. ఎందుకంటే సమాజంలో వారు సాధించే ప్రగతి, వారి యొక్క ప్రవర్ధన, వారు కొనసాగిస్తున్నటువంటి సాక్ష్య జీవితం, దీనికి మించి తల్లిదండ్రులకు సంతోషం ఏముంటుంది? అదే సమయంలో తల్లిదండ్రులు కూడా అంటే తమ పిల్లలు సొసైటీలో ధైర్యంగా పలానా వ్యక్తి మా తండ్రి, పలానా వ్యక్తి మా తల్లి అని చెప్పుకునేటువంటి ధైర్యం వారికి ఉండాలి. తల్లిదండ్రులు వాళ్ళకి అలంకారంగా ఉండాలి. ఓ తాగుబోతో తిరిగిపోతూ అనుకోండి, తండ్రి పేరు గౌరవంగా చెప్పుకోలేరు. లేదా ఓ తాగుబోతో తిరిగిపోతూ కుమారుడు అల్లరివాడు అనుకోండి, ఆ కుమారుడు గురించి తండ్రి చెప్పుకోలేడు. విశ్వాస గృహంలో ఉన్నటువంటి పిల్లలు, మరి ముఖ్యంగా ఈ వాక్యం వింటున్నటువంటి సేవకుల పిల్లలు ఎవరైనా ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమాజానికి సేవ జరిగిస్తూ అనేక విషయాలు వారికి బోధిస్తూ ఉన్నటువంటి కుటుంబముగా సేవకుల కుటుంబం ఉంటుంది కనుక సాతాను గురి కూడా ఎక్కువగా ఆ పిల్లల మీదనే ఉంటుంది. సమాజం అంతా కూడా వాటిని గమనిస్తూ ఉంటారు. కనుక అందరికీ ఒక మాదిరికరంగా, ఇన్స్పిరేషన్గా మాత్రమే మన జీవితాలు ఉండాలి. దావీదు కూడా ఒక రాజుగా, ప్రవక్తగా, దేవుని హృదయానుసారుడిగా ఎంత గొప్ప చరిత్ర కలిగిన వాడు. అతని పిల్లలందరూ కూడా అతన్ని అనుసరించి జీవించారా? కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల పాత్ర అందులో ఏముండదు. ఏ తల్లి తండ్రి పిల్లలు చెడిపోవాలని కోరుకుంటారు? అయితే సమూయేలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో అమ్నోను మనకు కనబడతాడు. ఎంత గొప్ప దుఃఖాన్ని దావీదుకు కుటుంబానికి కలగజేశాడు. ఇక అబ్షాలోము గురించి మరి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. సమూయేలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో తండ్రి ఉపపత్నులను పాడు చేయడమే కాక సొంత తండ్రి దావీదునే చంపేదానికి తరుముతున్నాడు అధికార కాంక్షతో. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనెరిగి ఉండగా అన్నాడు. ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. కొంతమంది సమాజం కూడా తల్లిదండ్రులు నీతిమంతులు అనుకోండి, సేవకులు అనుకోండి, వారి యవనస్తులు ఏదైనా పొరపాటు చేస్తే సొంత పిల్లల్ని పెంచలేకపోయాడు, వారికే విద్యాబుద్ధులు నీతి నేర్పించలేకపోయాడు, ఇక సమాజానికి ఏం చెబుతాడు అని ఒక కాలు మీద అంటారు చూసారా, అలా పరిగెత్తుకొని వచ్చి కామెంట్ చేస్తారు. వినండి, అటు మీద పడి తెగపడే ప్రజలు వినండి, ఇటు ప్రత్యేకంగా యవనస్తులు ఎంత ఏడ్చి ప్రలాపించినా, ఎంతగా బుద్ధి నేర్పించినా వినకుండా ఇష్టానుసారంగా బ్రతికి తల్లిదండ్రుల మీదకి చెడ్డ పేరు తెచ్చే యవన కుమారులు వినండి. మీరు ఎవరనుకుంటున్నారు? మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? లేఖనం అంటుంది, కీర్తన 127వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, యెహోవా ఇచ్చే బహుమానం. పిల్లలారా, యవనస్తులారా వినండి, మీరు దేవుని ద్వారా పంపబడిన ఒక బహుమానము, ఒక స్వాస్థ్యం. ఆ దేవుని చేతుల్లో, బలవంతుడైన ఆ దేవుని చేతుల్లో ఒక బాణాలుగా ఉండవలసినటువంటి మీరు సమాజంలో తల్లిదండ్రులు సిగ్గుపడకుండా మిమ్మల్ని బట్టి గౌరవంగా, మహిమగా జీవించడానికి కారణం కావాల్సినటువంటి మీరు 128వ కీర్తన 3వ వచనం ప్రకారము ఒలీవ మొక్కల్లాగా ఆయన భోజన బల్ల చుట్టూ ఉండవలసినటువంటి మీరు చివరిగా సమాజంలో ఓ మంచి లేదా చెడ్డ గుర్తింపుగా, ఓ ఉదాహరణగా మిగిలిపోతారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యాలు ఇప్పుడు కూడా మనం చదివి, అయ్యో ఫీనెహాసులో ఇటువంటి వాడా, సమూయేలు కుమారుడు ఇటువంటి వారా, వాళ్ళ తల్లిదండ్రులు ఇంత చక్కగా బ్రతికారే, దావీదు పిల్లలు ఇటువంటి వారా అనుకుంటున్నాం కదా. ఒకవైపున రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుకు మహిమకరంగా, శరీర సంబంధమైన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా గౌరవంగా మీరు జీవించాలి. దైవ ఆశీర్వాదం మీరు పొందాలి. క్రీస్తు యేసు కృప ద్వారా యవనస్తులారా మీరు బలవంతులుగా ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.